గ్రాండ్గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో మొట్టమొదట కర్టెన్ రేజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు 4000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. దానికి మొట్టమొదట అడుగు వేసింది మరి ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారు. ఇది రాష్ట్ర పండగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు. ఆ జీవో వచ్చిన వెంటనే మరి నేను కానీ అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ మరి స్థానిక నాయకత్వం కానీ అలాగే జిల్లా యంత్రాంగం కానీ అందరం కూడా కలిసికట్టుగా మంచి ప్రోగ్రామ్స్తో కల్చరల్ యాక్టివిటీతో స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో 3 రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం. మొట్టమొదటి కార్యక్రమం జరిగింది. అలాగే ఈ యొక్క 3 డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ప్రత్యేక ఆకర్షణ కింద ఒక హెలికాప్టర్ రైడ్ కూడా 3 రోజులు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా శోభాయాత్ర అనే ప్రోగ్రాం పెట్టుకొని టౌన్ మొత్తం కూడా ఒక యాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన మళ్ళీ తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ 3 రోజుల ప్రోగ్రాం కూడా చేశాం. ఈ ప్రభుత్వం మనం చూసుకుంటే గుళ్ళకి కానీ మన సంస్కృతి కానీ సాంప్రదాయాలకి కానీ ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎంత గౌరవం తెలియజేసుకుంటుందో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తేనే మనం ప్రత్యేకంగా చెప్పనొచ్చు. మరి మన తాలూకా సంప్రదాయాలు సంస్కృతి మన దేవాలయాలు మన ఆచారాలు ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నేటి తరం మీద నేటి ప్రభుత్వం మీద ఉంది. దానికి పెద్దపీట వేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. మరొక పక్కన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా అరసవల్లి టెంపుల్ని మేము భావిస్తున్నాం. దాన్ని ఎంతో కాలంగా అభివృద్ధి చేయాలనుకున్నా సరైనటువంటి అవకాశాలు మాకు రాలేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం స్థానికంగా అలాగే కేంద్రంలో కూడా ఉన్న సందర్భంలో అన్ని అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని గ్రాండ్గా ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో దానిపైన కూడా దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. కేంద్రం ఉన్నటువంటి ప్రసాద్ స్కీమ్ ద్వారా కూడా ప్రత్యేకంగా డిపిఆర్ కూడా తయారు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని దానికి కూడా కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నాం. అయితే ముందుగానే ఈ రథసప్తమి కార్యక్రమం వచ్చింది కాబట్టి టౌన్ అంతటిని కూడా చాలా అంగరంగ వైభవంగా తయారు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెట్టి చేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలి. ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పటికే మంచి పాజిటివ్ ఎనర్జీ అందరిలో కూడా కనిపిస్తుంది. ఒక మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఈ శ్రీకాకుళంలో జరుగుతుంది అన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. ఆ స్ఫూర్తితోనే ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ అవకాశం మాకు కల్పించినందుకు. అలాగే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా జేసీ గారు కానీ అలాగే డిఆర్ఓ గారు ఆర్డీఓలు అందరూ కూడా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు అందరూ చాలా చక్కగా పనిచేసి ఈరోజు ఎంత పెద్ద కార్యక్రమం మరి చేయించడానికి అందరూ కూడా చాలా కృషి చేశారు. జిల్లా యంత్రాంగం వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 2వ తేదీతో ప్రారంభమైంది. రేపు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టాం. 4వ తేదీ రథసప్తమి. సుమారు 1,00,000కి పైగా 2 లక్షల వరకు కూడా జనాభా వచ్చే అవకాశం ఆ రోజు ఉంది కాబట్టి దానికి కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. ఎస్పీ గారితో అలాగే ఉన్న పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేశాం. గతంలో జరిగినటువంటి తప్పులు కానీ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి అలా జరగకుండా అలాగే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా పెంచుతూ వాళ్ళ తాలూకా సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేయాలని ముందుకు నడుస్తున్నాం. ఆ సూర్య భగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ముఖ్యంగా మా జిల్లా మీద ఉండాలి. మనకు కనబడేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్యుడు. అటువంటి సూర్యుడిని నిత్యం ఆరాధిస్తున్నటువంటి పూజలు జరుగుతున్నటువంటి ఆలయం మా అరసవల్లి సూర్యనారాయణ ఆలయం. ఆ ఆలయం ద్వారా ఆ శక్తి మా జిల్లా మీద ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే ఈ కార్యక్రమం ద్వారా దేశం అలాగే విదేశాల్లో ఉన్నటువంటి చాలామంది తాలూకా దృష్టి అరసవల్లి మీద కూడా ఉంది. ఈ యొక్క ప్రోగ్రాం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రజలు భక్తులు అందరూ కూడా నిత్యం మా ఆలయాన్ని సందర్శిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాల్లో ఏది జరిగినా సరే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని కూడా భవిష్యత్తులో నమ్ముతున్నాను. దానికి కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా రావాలి. ఈ యొక్క ఆలయం తర్వాత భగవంతుడిని కూడా దర్శించుకొని ఆయన తాలూకు ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి
ఈ సందర్భంగా రథసప్తమోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇన్విటేషన్స్ ఇచ్చాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమని. మరి అందరూ కూడా ఎంతో ఆసక్తితో చూపిస్తారు, కానీ ఎక్కడ కూడా ఒక పగడ్బందీగా కార్యక్రమం ఇప్పటి వరకు చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు దీని తాలూకా ప్రత్యేకతని ప్రతిష్టని తెలుసుకొని ఈసారి రాష్ట్ర పండుగ నిర్ణయించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని ఇన్వాల్వ్ చేస్తూ, అలాగే అందరికీ కూడా ఇన్విటేషన్ ఇస్తూ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేశాం. అలాగే మీరు చూసుకుంటే ఒకరోజు కాకుండా 3 రోజుల ప్రోగ్రామ్స్ కూడా నిర్వర్తిస్తూ, ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్ కింద ఒక కల్చరల్ ప్రోగ్రామ్, అలాగే మనకి హెలికాప్టర్ రైడ్, ఇవన్నీ కూడా ఒక గ్రాండ్నెస్ తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిర్వహించాం. ప్రజల్లో కూడా ఒక మంచి భావన ఈరోజు కనిపిస్తుంది. ఈ యొక్క స్ఫూర్తిని ఈ 3 రోజులు కూడా కొనసాగిస్తాం. కేంద్ర బడ్జెట్ పైన ప్రధానంగా రాష్ట్రానికి ఎలాంటి నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు నెరవేర్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం, 7 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కారు తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు 10,500 కోట్లు, రైల్వే జోన్కి శంకుస్థాపన, అలాగే పోలవరం ప్రాజెక్టుకి 12,300 కోట్లు, అలాగే అమరావతి ప్రాజెక్టుకి సుమారు 31,000 కోట్లు, అలాగే 2 నోడ్లు, ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు, క్రిస్ నోడు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకి సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్ లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ముఖ్యంగా యువత ఎవరైతే ఆంట్రప్రినర్స్గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్టప్ నిధులు పెట్టడం, వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం, ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్లు మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్లో, దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 yearsలో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకు భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ను కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి, చాలా వరకు కూడా పరిష్కారం ఈరోజు అందించగలిగాం. మిగిలినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ, ఆర్థిక మంత్రి కానీ, ప్రధానమంత్రి గారిని కానీ వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ తాలూకా సహకారం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది. కాబట్టి బడ్జెట్తో పాటు మిగిలినటువంటి అంశాల్లో కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుందని మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలే 6-7 అంశాలు. గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు కూడా ఇదే స్థాయిలో ఎంత మెజారిటీతోనే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, కేంద్రానికి పార్లమెంట్ సభ్యులు పంపించడంలో కానీ ప్రజలు ఎక్కడా లోటు చేయలేదు. గతంలో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ రకంగా మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఒక స్థాయిలో గతంలో కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? పోలవరంకి ఎందుకు నిధులు తీసుకొని రాలేకపోయారు? అమరావతిని ఎందుకు శ్మశానంలో తయారు చేశారు? రైల్వే జోన్కి 52 ఎకరాలు అడిగితే అది కూడా 5 సంవత్సరాల్లో చూపించుకోలేకపోయిన వాళ్ళు ఈరోజు అన్ని 7 నెలల్లోనే పూర్తి చేసిన తర్వాత ఈరోజు విమర్శిస్తుంటే విడ్డూరంగా ఉంది. అసలు ఆలోచిస్తున్నారా? లేకపోతే
ఊరికే రాజకీయ విమర్శలకే అలా ఉండిపోతే ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పిచ్చారు. కనీసం ఈ 11 కూడా ఇంకా మిగలవేమో. ఇలాంటి పరిస్థితి కానీ కొనసాగితే ప్రజల ఉన్న 11 కూడా మిగల్చరేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది. మా డిపార్ట్మెంట్కి ముఖ్యంగా ఉడాన్ స్కీమ్ చాలా పెద్ద స్కీమ్. అది ఇంకా డీటెయిల్స్ చూడాలి ఇంకా. కానీ మేజర్గా ఏంటంటే ఉడాన్ స్కీమ్ ఎక్స్టెన్షన్ అయ్యింది. ఉడాన్ స్కీమ్కి సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లు మనం నిర్మించుకోవచ్చు. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ల ద్వారా కనెక్టివిటీ తక్కువగా ఉంటుందో అలాంటి దగ్గర వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇచ్చి చిన్న ఎయిర్పోర్ట్ల నుంచి పెద్ద ఎయిర్పోర్ట్లకు కానీ వాటన్నిటికీ కూడా కనెక్టివిటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం కూడా అందనుంది. అలాగే ఉడాన్ స్కీమ్లో కొన్ని సవరింపులు కూడా చేశాం. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అలాగే చిన్న చిన్న రాజ్యాల్లో అక్కడ పెట్టుబడి పెట్టాలన్నా ఫ్లైట్లు తిరగాలన్నా కాస్త కష్టసాధ్యమైన పని కాబట్టి అలాంటి దగ్గరలో కూడా ఉడాన్ స్కీమ్ని మేము వినియోగిస్తూ కొత్త హెలీప్యాడ్లు, ఎయిర్పోర్ట్లు అలాగే కనెక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఉడాన్ స్కీమ్ని మేము వినియోగిస్తాం. అలాగే కేంద్ర బడ్జెట్లో నేను ప్రకటించారు ఎయిర్ కార్గో కూడా, అంటే ఎయిర్ మార్గంలో కార్గో కూడా పెంచాలనేది ఆర్థిక మంత్రి గారు కూడా సూచించారు. అది ఎంతో కాలం నుంచి మా ప్రయత్నం కూడా ఉంది. సివిల్ ఏవియేషన్ ద్వారా మనుషుల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసినట్టే కార్గోని కూడా మనం ఇంప్రూవ్ చేయాలని. చాలా ఎక్కువ పొటెన్షియల్ మన భారతదేశంలో ఉంది. ఎయిర్పోర్ట్ అన్నిటినీ కూడా కార్గో ఆపరేషన్స్ అన్నీ స్ట్రీమ్లైన్ చేసుకొని భవిష్యత్తులో లోకల్ ప్రోడక్ట్స్ని గ్లోబల్ స్టేజ్కి తీసుకొని వెళ్ళడానికి ఎయిర్ కార్గో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. డెవలప్ చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా చక్కగా ఎయిర్ కార్గో సర్వీసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ స్థాయిలో భారతదేశంలో కూడా జరగాలనేది మా అందరి తాలూకు ఆలోచన. దాని వైపు కూడా కృషి చేస్తాం. శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం. అలాగే భవిష్యత్తులో అంటే అన్నీ ఒక పార్సల్ కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 ఎయిర్పోర్ట్లు ముందుగా తీసుకున్నాం. నెల్లూరు, కుప్పం అలాగే శ్రీకాకుళం మూడిట్లోనూ కూడా కొన్ని సైట్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే తదుపరి చర్యలకి మూవ్ అవుతాం. అలాగే ఢిల్లీలో మనకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల క్యాంపెయిన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరిస్తూ ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి ఢిల్లీ రాజధానికి కూడా వెళ్తున్నారు. మరి అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పైబడి కేంద్ర ప్రభుత్వంలో కానీ లేకపోతే అక్కడ స్థానికంగా కానీ ఎన్నో ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో కూడా అక్కడ పనిచేస్తూ ఎంతోమంది స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. కేంద్రం, రాష్ట్రం రెండు దగ్గరలో కూడా ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఢిల్లీ భారతదేశానికి రాజధాని లాంటిది. అటువంటి రాజధాని కూడా డెవలప్ అవ్వాలి. రాజధాని ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఒక నగరంగా తయారు చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా గత 10 సంవత్సరాలుగా అక్కడ స్థానికంగా ప్రభుత్వం లేకపోవడం వల్ల, మరి వేరే వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోతున్నాం. కాబట్టి ఢిల్లీ అనేటటువంటిది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వానిదో నేషనల్ పార్టీస్ తాలూకా బాధ్యతే కాదు, అందరి తాలూకా బాధ్యత. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు వెళ్ళి ఢిల్లీలో నివసిస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక ఎలక్షన్ని ప్రత్యేకంగా తీసుకొని అక్కడ తెలుగు ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఎన్డీఏని గెలిపించడానికి షాద్రా అనే కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. అలాగే తెలుగు సొసైటీ వాళ్ళందరూ ముఖ్యంగా మహిళలతో కూడా మరొక ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరి వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనంటే తెలుగు ప్రజల అందరి తాలూకా లీడర్, ఆయన ఒక బ్రాండ్ ఉన్నటువంటి నాయకుడు దేశ స్థాయిలో. కాబట్టి ఢిల్లీలో కూడా ఎంతో ఆతృతగా ఆయన పార్టిసిపేట్ చేయాలని కోరారు. ఆయన కూడా అంగీకరించి ఈరోజు రావడం జరుగుతుంది.